హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. నేను చేసే టైప్లోనైతే చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా మెత్తగా వస్తాయి. కొంచెం చేసే విధానం కూడా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, పచ్చిమిరపకాయలు, పల్లీలు, నూనె, ఉప్పు, పుట్నాలు, కొంచెం సోడా, కొబ్బరి. ముందైతే మనము ఒక కప్పు, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుతోని ఒక కప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని దీన్ని అయితే మనం పొద్దున నానబెట్టుకొని పెట్టుకోవాలి. సాయంత్రం సరికి దీనికి చూడండి ఇలా మంచిగా పప్పు నానుతుంది కదా, మనమైతే ఒక మిక్సీలో వేసుకొని సన్నగా మిక్సీ అయితే చేసుకుందాము. చూడండి ఇట్లా సన్నగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా మెత్తగా అయితే సరిపోతుంది. ఒక కప్పు మినప్పప్పుకి 2.5 గ్లాసులు రవ్వ పోసుకోవాలి. మంచిగా మెత్తగా వస్తాయి. 3 కూడా పోసుకోవచ్చు, కొంచెం గట్టిగా వస్తాయి. 2.5 పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి. మంచిగా చాలా మెత్తగా మంచిగా వస్తాయి. దీన్ని అయితే మంచిగా కడుక్కొని మనమైతే వాటర్ తీసేసి ఇంకా మనం మిక్సీ చేసుకున్న మినప్పప్పు ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంత మంచిగా వాటర్ చూసుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు, మరీ గట్టిగా కూడా చేసుకోవద్దు. చూడండి నేను చూపిస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనం మినప్పప్పు రుద్దేటప్పుడు వేసుకున్నాం కదా, దానికోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్. చూడండి ఇట్లా ఉంటే ఇంకొంచెం మిక్సీ కడిగిన వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇగో ఇంత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇటు కలిపేసుకున్నాం కదా, ఇంకా చూడండి పొద్దుగాలటికి మంచిగా ఉబ్బి మొత్తం మంచిగా పైకి వచ్చింది కదా, దాన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. కొంచెం తగినంత ఉప్పు, కొంచెం అంత సోడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా అయితే సరిపోతుంది బ్యాటరు. మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఈ టైప్లో అంతా కలిపేసుకొని దీన్ని అయితే మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇంకా ఇడ్లీ ప్లేట్లలో కొంచెం నూనెనన్నా నెయ్యన్నా మీ ఇష్టం ఏదన్నా వేసుకొని మంచిగా అప్లై చేయాలి ప్లేట్లకి. మీకు ఎన్ని ప్లేట్లు పెట్టుకోవాలంటే అన్నీ. ఇంకా కొంచెము బ్యాటర్ అయితే ఈ గిన్నెలలో వేసేయాలి. చూడండి ఇట్లా అంతా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. మరి ఎక్కువ వేస్తే కూడా పైకి ఉబ్బులాగా వచ్చేస్తాయి. కొంచెం తక్కువనే వేయాలి. అది ఉబ్బినాక కొంచెం పైకి పెద్దగా బాగా వస్తాయి ఇడ్లీలు. చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నీ. ఇడ్లీ కుక్కర్లో మనం కొన్ని వాటర్ వేసుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి కదా ఇలా పెట్టేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక 10-12 మినిట్స్ అయితే సరిపోతుంది. అంత లోపల మనం చట్నీ కూడా రెడీ చేసుకుందాం. పల్లీ చట్నీ కూడా చూపిస్తున్నాను. దాని కాంబినేషన్లో మనమైతే ఎన్ని కావాలో అన్ని పల్లీలు అయితే మంచిగా వేపుకొని ఇంకా ఇలా పొట్టు తీసుకొని అయితే మిక్సీలో వేసుకోవాలి. కొన్ని పుట్నాలు, కొంచెం పచ్చి కొబ్బరి, తగినన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అంత చింతపండు, తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా సన్నగా మిక్సీ చేసుకుందాము. చూడండి ఇట్లా మిక్సీ చేసేసుకోవాలి సన్నగా. ఇంత అయితే సరిపోతుంది. ఇది కూడా మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పలసగా కూడా ఉండొద్దు. ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. దీనికి పోపు వేసుకుందాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కొంచెం ఆవాల జీలకర్ర వేసుకుందాము. ఆవాల జీలకర్ర కలర్ మారింది కదా, రంగు మారినాక చట్నీలో వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కరివేపాకు వేసుకొని, మా ఇంట్లో తినరని చెప్పి నేను కరివేపాకు వేయలేను. కరివేపాకు వేసుకొని ఇంకా మంచిగా అయినాక ఈ చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమే. చూడండి ఇడ్లీ అయితే రెడీగానికి వస్తుంది. చూద్దాము. 12 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాం ఉడికిందో లేదో. పైన ఇట్లా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. ఉడకకుంటే ఇట్లా మనకు తడి తగులుతుంది. ఉడికిపోయింది. ఇంకా మనం తీసేద్దాం. అయినా ఒక 12 మినిట్స్ పెడితే సరిపోతుంది. మరి ఎక్కువైతే కూడా 15 మినిట్స్ పెట్టుకోవచ్చు.
మరి ఎక్కువసేపు పెడితే కూడా గట్టిగా వస్తాయి ఇడ్లీలు. చూడండి, మనం ఎక్కువ పెట్టేస్తే ఆ ప్లేట్కు ఈ ప్లేట్కు మధ్యలో అతుక్కుంటాయి. కాబట్టి మామూలుగా ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మెత్తగా ఎలా వచ్చాయో, చాలా బాగుంటాయి. చూడండి, చట్నీతో సర్వ్ చేద్దాము. పల్లి కొబ్బరి పుట్నాల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.